ఆత్మించేవాళ్ళు. వాక్య ప్రేమికులందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. వాక్య ప్రేమికులందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. వ్యక్తి అభిమానులందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏం చెప్తున్నారో కూడా వినకుండా హల్లెలూయా అంటే ఎట్లా అండి? వ్యక్తి ప్రేమికులందరూ స్తోత్రం చెల్లించండి అంటే హల్లెలూయా అంటున్నారు మీరు కొంతమంది. మన వాక్యానికే ప్రేమికులం, ఏ వ్యక్తికి మన అభిమానులం ఖచ్చితంగా కాదు. యేసు ప్రభు నామంలో ఇక్కడ ఉన్నవారు నమ్మితే మీరు అన్నటికీ ఏ వ్యక్తికి అభిమానులు కాకుందురుగాక. ఆమెను ఎందుకంటే వ్యక్తులు మూసేస్తారని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో వచనం 17లో స్పష్టంగా వ్రాయబడింది. మంచిది, ఈ రాత్రి కొన్ని మాటలు ధ్యానం చేసి మనం వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ కూడికలకు ముందు లాస్ట్ ఇయర్ జరిగిన కూడికల్లో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో నుంచి నిరీక్షణ అనే అంశం గురించి వర్తమానము ప్రభు ఇచ్చాడు. అంతకుముందు సంవత్సరం అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ కొలస్సీ 1:3లో నుంచి పరలోకము నుండి నిరీక్షణ అనే అంశం మీద ప్రభు వాక్యం ఇచ్చాడు. ఈ సంవత్సరం ప్రభు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే తేబడు కృప విషయంలో సంపూర్ణమైన నిరీక్షణ. ఆ రిఫరెన్స్ చదివి నేను వర్తమానం ప్రారంభిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. 17వ వచనం, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆత్మ కలిగించు వాక్శక్తి మాత్రమే ప్రకటించబడుగాక. నిలబడిన వ్యక్తి పరిపూర్ణంగా మరుగు చేయబడుగాక అని ప్రార్థిస్తూ ముందుగా నీ వాక్యం చెప్పిన మీ దాసుని బట్టి వందనాలు. మీరు జరిగించిన కార్యాలన్నిటిని బట్టి కూడా స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ప్రభువు నామమున స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయంలో మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప అంటే అర్థమైందంటే ఆయన మరలా వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుల యొక్క నీతి క్రియలకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. సో అందుకనే ఎవరైతే ఈరోజు నీతి క్రియలు చేస్తున్నారో వారందరూ కూడా ఆయన తీర్చే కృప విషయంలో సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉంటారు. పరిశుద్ధుల నీతి క్రియలు అనే మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చదువుతారండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము వచనం 8 చదువుకుందాం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏ క్రియలు? పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ క్రియలు చేసింది ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు అవటానికి చేసే క్రియలు ఏ క్రియలు? స్వనీతి క్రియలు. పరిశుద్ధులు చేసే క్రియలే క్రియలు? నీతి క్రియలు. నీతి క్రియలను మరొక మాటలో ఏమని చెప్పాడో చూడండి. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని గమనిద్దాం. చూడండి ఇక్కడ ఎలా వ్రాయబడింది. కొంచెం క్రిందకి చదువుదామండి. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై ఏ దినమునకు? క్రీస్తు దినమునకు. యేసుక్రీస్తు మరలా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ దినాన్ని ఏమన్నాడంటే క్రీస్తు దినము అన్నాడు. ఆ క్రీస్తు దినానికి మీరు ఎలా ఉండాలి? నిష్కపటులు నిర్దోషులు కావాలి అంటున్నాడు. ఏం కావాలంట? క్రీస్తు దినానికి నిర్దోషులు కావాలా, నిష్కపటులు కావాలి అని చెప్పాడు. మొదటి వచనం చదవండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి రాసింది ఎవరికి? పరిశుద్ధులు. ఇంకో భాషలో చెప్పండి. పరిశుద్ధులు ఎవరు? నిర్దోషులే కదా. ఫిలిప్పీ పత్రిక రాసింది ఎవరికి? నిర్దోషులకి.
వ్రాసిన ఉద్దేశంలో ఏం రాశాడు? క్రీస్తు దినమునకు మీరు నిర్దోషులు కావాలి అని అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఓకే, మీరు జూమ్లో వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, డైలీ వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని మెయిన్గా ఫోకస్ చేసి వాక్యం చెప్పట్లేదు. కాబట్టి వచ్చిన వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటూ మిగిలిన వాళ్ళు కూడా ఆలోచింపజేసే అవకాశం మీరు కలిగించండి. ఈ పత్రిక రాసింది ఎవరికి? పరిశుద్ధులకు రాశాడు. ఈ పత్రిక రాసింది ఎవరికంటే నిర్దోషులకు రాశాడు. నిర్దోషులకు రాసి ఏమంటాడు? క్రీస్తు దినానికి మీరు నిర్దోషులు కావాలి అంటాడు. అంటే రక్షించబడినప్పటి నిర్దోషత్వాన్ని వారు పోగొట్టుకున్నారా అనే ఒక ప్రశ్న ఖచ్చితంగా ఆలోచనలోకి వస్తుందన్నమాట. రక్షించబడినప్పటి నిర్దోషత్వాన్ని, ఆ పరిశుద్ధతను వాళ్ళు మేబీ ఈ కొనసాగింపులో ఎప్పుడో కోల్పోయి ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు మరలా వచ్చే టైంకి మళ్ళీ మీరు రెడీ అవ్వండి అని చెప్పినట్లుగా దీన్ని వక్రీకరిస్తారు. కానీ మీరు చాలా క్లియర్గా ఏం అర్థం చేసుకోవాలంటే, ఫిలిప్పీ పత్రిక 1:1 ఉన్న పరిశుద్ధత లేదా నిర్దోషత్వం అనేది రక్షణ ద్వారా వచ్చిన నిర్దోషత్వం. దీనిని దేవుని ఎదుట నిర్దోషులు అంటారు. చెప్పండి అందరూ, చెప్పండి, మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఎస్, దేవుని ఎదుట నిర్దోషులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఎదుట నిర్దోషులు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట, అంటే మరలా యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనమందరం నిలబడేది ఎవరి ఎదుట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఇప్పుడు నిలబడింది ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవుని ఎదుట నిర్దోషత్వం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన కలిగిన నీతి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన కలిగిన పరిశుద్ధత. అది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఎదుట. రేపు మనం అందరం ప్రత్యక్షమయ్యేది ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠము ఎదుట. దేవుని ఎదుట పరీక్షించబడేది మన యొక్క పునాది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరీక్షించబడేది మన యొక్క ఇల్లు. ఇంటికి పునాదికి తేడా ఉందా? ఇంటికి పునాది తేడా లేదన్నట్టు అలా కూర్చున్నారు ఏంటండి మీరు అందరూ? ఎర్పోత వరలు ఇంటికి పునాది తేడా ఉండదా? కావాలంటే మీరు మన ముందు రామచంద్రపురంలో దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్న దేవుని ప్రియులను అడగండి, మీకు చెప్తారు పునాదికి ఇంటికి తేడా. ఇల్లు అనేది క్రీస్తు న్యాయపీఠం ఎదుట, అది రేపటిదే నాన్న. అది ఇంటి భాషలో చెప్తే. చెట్టు భాషలో చెప్తే దేవుని ఎదుట అంటే వేరు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అంటే ఫలము. అంటే ఇది రూటు, అది ఫ్రూట్ అన్నమాట. రూటు అనేదేమో పరిశుద్ధులు అనే అంశం, ఫ్రూట్ అనేదేమో పరిశుద్ధముగా జీవించుట అనే అంశం. రెండు ఒకటి కాదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు. పరిశుద్ధంగా ఉండేవారు పరిశుద్ధతను ఫలిస్తున్నవారు. పరిశుద్ధులు అంటే రక్షించబడిన వారు. పరిశుద్ధంగా ఉండటం అంటే జారత్వానికి, కాముకత్వానికి, కామాభిలాషకు, వ్యభిచారానికి మన అవయవాలు అప్పగించకుండా ఉండటం. రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించారంటే రక్షణ అని. రక్షణ ద్వారా ఏమయ్యాం మనం? పరిశుద్ధులయ్యాం, నిర్దోషులయ్యాం, నీతిమంతులయ్యాం, కుమారులయ్యాం, సంపూర్ణులయ్యాం. ఇది ఎవరి ఎదుట? దేవుని ఎదుట. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారాలి. ఇంటి వలె వేయబడింది ఏంటి? పునాది. ఇప్పుడు జరగాల్సిందేంటి? ఇల్లు కట్టబడాలి. రేపు పొద్దుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు వేసారు కదండి ఫౌండేషన్ అని చూపించడానికి వెళ్ళట్లేదు మనం అందరం. ఫౌండేషన్ ఉన్న వాళ్ళే అక్కడికి వస్తారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చేది సంఘమా లోకమా? సంఘమా లోకమా? సంఘమే, లోకం కాదు. కొరింథీ 2వ పత్రిక 5:10. లోకానికి జరిగే తీర్పేమో ధవళమైన సింహాసనం, అది ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో చూస్తాం. సంఘానికి జరిగే తీర్పేమో క్రీస్తు న్యాయపీఠం. వాస్తవంగా దాన్ని తీర్పు అని ఎందుకు అన్నాడంటే అక్కడ మన క్రియలకు తీర్పు జరిగిద్ది అనమాట. మన సత్క్రియలు పరీక్షించబడతాయి. మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నాం, నిజంగా పరిశుద్ధంగా ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఎంతగా వాడుకొని మన ద్వారా కార్యాలు జరిగించాడు. కాబట్టి ఆ రోజు పరీక్షించబడేది నీ రూట్ కాదు, నీ ఫ్రూట్. ఆ రోజు పరీక్షించబడేది పునాది కాదు, ఇల్లు. అందుకని ఏమంటున్నాడంటే మీరు పునాది వేయబడింది, మీరు ఇప్పుడు ఆ పునాది మీద ఇంటి వలె కట్టబడాలి అని చెప్పాడు. నెక్స్ట్ చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మళ్ళీ చదువుదాం.
క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారాలి, ఇంటి వలె కట్టబడాలి అన్నాడు. ధనుష్ నువ్వు అక్కడ కింద కూర్చో, అక్క పక్కన కూర్చో, వాక్యమైన వినండి. అసలు దేవుడు మనకు తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా ఎందుకు నిలబెట్టాడంటే ఆ దినమున మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడకుండా నిలబడటం కొరకు. అంటే ఈ ఫౌండేషన్ ఎందుకు వేశాడు? ఈ ఫౌండేషన్ మీద మనం ఇంటి వలె కట్టబడతామని. ఈ వేరు మనలోకి ఎందుకు ఉంచాడు? మనం ఫలిస్తామని ఉంచాడు అనమాట. కాబట్టి రేపొద్దుట యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనల్ని అందరినీ తీర్పు తీర్చేవాడు వాస్తవంగా ఎవరో చూడండి. లోకానికి తీర్పు తీర్చేది దేవుడైతే మనకు తీర్పు తీర్చేది ఎవరు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనాన్ని పరీక్షిద్దాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు దేవుడు అని లేదు, ఏమనుంది? తండ్రి. అంటే అక్కడ తీర్పు జరిగేది దేనికి కాదు, నువ్వు కుమారుడువా కాదా అనే అంశం మీద తీర్పు జరగదు. నువ్వు కుమారుడు అయిన తర్వాత నువ్వు ఎలా ఫలించావు అనే దానికి తీర్పు జరిగిద్ది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎంతమంది పరిశుద్ధంగా ఉంటున్నారు? ఆ ప్రశ్న అలా పట్టుకోండి. మీరు ఎంతమంది పరిశుద్ధులు? ఓకే, చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఎందుకు ఎత్తారంటే మీకు వాక్యం తెలుసు కాబట్టి ఎత్తారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అందరూ ఎవరు? పరిశుద్ధులు. దేవుని సంఘం ఎవరు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది అని చెప్పాడు కొరింథీ మొదటి పత్రిక 3:16. మీరు ఎంతమంది పరిశుద్ధంగా ఉంటున్నారు అంటే, ఇప్పుడు అందరూ చేతులు ఎత్తిన తర్వాత మీరు ఎత్తలేదు అనుకోండి, అమ్మో వీళ్ళందరూ పరిశుద్ధంగా ఉంటున్నారు, నేను ఎత్తకపోతే నేనేం చేస్తున్నాను అనుకుంటారు వీళ్ళు అని చెప్పి ఎత్తుతారు మీరు. కానీ రేపొద్దున ఇంతే సమాజం ఉండదు. రేపొద్దున ఎంతమంది ఉంటారు? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లేస్తారు, ఆ మీదట సజీవులమై ఉండి మనము వారితో కూడా ఎత్తబడతాం, మార్పు పొందుతాం, అక్షయమైన దేహం ధరించుకుంటాం. ఇప్పుడు ఇంతమందిలో ప్రభు మీలో ఎవరు పరిశుద్ధంగా ఉన్నారని అడగడు. ఎందుకు అడగడంటే నువ్వు నిజంగా పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిన్ను ఏం చేద్దుడు? నిన్ను వాడుకుందుడు, నీ ద్వారా ఏం చేద్దుడు? కార్యాలు జరిగించుడు. కాబట్టి ఈ కార్యాలు స్పష్టంగా అక్కడ కనబడిపోతాయి. నీ ద్వారా దేవుడు ఏమేమి జరిగించాడు అవన్నీ అక్కడ కనబడతాయి. అప్పుడు ఏం కార్యాలు లేవనుకోండి, నేను పరిశుద్ధుడినే, నేను పరిశుద్ధంగానే ఉన్నాను అని మీరు చెప్తారా? ఎందుకు చెప్పరు? ఒకసారి ఎదిరిద్దామని ఒకళ్ళు వచ్చారనమాట. అసలు ఈ వాక్యం ఏంటో నేను ఎదిరించేస్తాను, వెళ్ళి తేల్చేసుకుంటానని వచ్చారనమాట. వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే 40 ఏండ్ల వయసు కలిగిన ఒక వ్యక్తి బాగుపరచబడి అక్కడ ఉన్నాడు. అంతే, వచ్చిన వాళ్ళు ఆ వ్యక్తిని చూసి, అరే మనం వీళ్ళని ఎదిరించడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఆ వ్యక్తి అంతకుముందు దేవాలయపు ద్వారం దగ్గర కుంటివాడిగా పడున్నాడు, కానీ ఈరోజు వాడు బాగుపడ్డాడు, ఇంక మనమేం ఎదిరిస్తాం? యేసుప్రభుని కూడా ఎలా పట్టుకొని చంపుదామా అని వెయిట్ చేస్తున్నారు. ఈలోగా యేసుప్రభు లాజరును లేపి తనతో కూర్చోబెట్టుకున్నాడు. లాజరును చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. అలాగే దేవుడు ఈ పరిచర్లో మనకు ప్రసంగాలు కాదు ఇచ్చేది, ఫలితాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఫలితాలు ఇచ్చాడు. ఈ ఫలితాలను ఎవరు పరిశీలన చేసినా ఎదిరించుటకు వీలు లేని కార్యాలు ప్రభు జరిగించాడు. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, రేపొద్దుడు కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట నువ్వు నోరు తెరిచి మాట్లాడడానికి ఏముండదు. ఎందుకంటే అప్పుడు నీతో పాటు ఏమేమి వస్తాయి? నీ నీతి క్రియలన్నీ వస్తాయి. ఈ నీతి క్రియలన్నీ వాస్తవం నువ్వు చేసినవి కాదు, నువ్వు పరిశుద్ధంగా జీవించడం వల్ల నిన్ను వాడుకొని దేవుడు నీ ద్వారా జరిగించినవి. కాబట్టి ఒకవేళ నీ ద్వారా జరిగిన క్రియలు అక్కడ ఉన్నాయంటే నీ పరిశుద్ధత విషయంలో నీకు నిందపడదు. లేదంటే నువ్వు పరిశుద్ధుడనే విషయంలో నిందలేదు, కానీ పరిశుద్ధంగా ఉన్నావు అనే విషయంలో మాత్రం నిందబడిద్దా. అంటే రూట్ విషయంలో నిందబడిద్దా, ఫ్రూట్ విషయంలో నిందబడిద్దా? ఎస్, ఫ్రూట్ విషయంలో. రోమాపత్రిక 6:22 చదవండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను పాపము నుండి విమోచించబడి నీతి దేవునికి దాసులు అయ్యారు అన్నాడా? దాసులు అవ్వండి అన్నాడా? దాసులు అయిన వారు ఎవరు? పరిశుద్ధులా, అనీతిమంతులా? ఎస్, పరిశుద్ధులు. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. ఈ పరిశుద్ధత ఏంటి? పరిశుద్ధంగా ఉండుట. ముందు చెప్పిన పరిశుద్ధత ఏంటి? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుని పిల్లలగుట. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మనమెవరు? పరిశుద్ధులం. దేవుడు ఎలా ఉంటాడు? పరిశుద్ధంగా ఉంటాడు. సో మనం కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండుట అనేది ఎఫర్ట్ కాదు, పరిశుద్ధంగా ఉండుట అనేది ఫ్రూట్ అన్నమాట, ఫలం. పరిశుద్ధంగా ఉండటం అనేది ఫలం అన్నమాట. ఈ ఫలాన్ని పరీక్షించడానికి యేసుప్రభు రేపు రాబోతున్నాడు. అందుకనే
ఫలాన్ని పరీక్షించేవాడు కాబట్టే ఆయన మనకు తీర్పు తీరుస్తాడు. కానీ ఎలా తీరుస్తాడు తీర్పు? తండ్రిగా ఉండి తీర్పు తీరుస్తాడు. అంటే మిమ్మల్ని ఏమని సంబోధిస్తాడు ఆయన? చదవండి ఆ మాట. యోహాను సువార్త 21వ అధ్యాయం చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యేసు ఏమని పిలిచాడు? పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా? చాలండి. ఏమడిగాడు క్వశ్చను? నువ్వు బిడ్డవా కాదా అన్నాడా? పిల్లలారా అన్నాడంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడవు అనే దాని విషయంలో నీకు నిందలేదు. భోజనమునికి ఏమైనా నీ వద్ద ఉన్నదా అంటే వలల్లో ఎన్ని పడ్డాయి చేపలు? 0. ఇప్పుడు నిన్ను అడుగుతాడు, ఎరా బిడ్డ నీ వలలో ఏమీ పడలేదంటే నేను నిన్ను వాడుకున్నానా వాడుకోలేదా? నేను నిన్ను వాడుకోలేదు కాబట్టి 0 వచ్చింది కదా. ఇప్పుడు నువ్వేం చెప్తావారంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే అంతమందిలో క్వశ్చన్ అడిగినప్పటికి ఎలా ఉంటుంది చూడండి. ఆ మాట చూడండి. ప్రభు ఎలాగ అడిగాడు ఈ క్వశ్చన్ కూడా చూడండి. 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, అందరి ముందు అడుగుతాడు, నిన్ను అందరి ముందు నిలబెడతాడు. అందరి ముందు నిలబెట్టి ఇప్పుడు చెప్తాడు, ఒరే బిడ్డ పరిశుద్ధంగా ఉన్నావు లేవా అని అడుగుతాడు. ఇంకేం మాట్లాడతావు? ఇప్పుడు నా ప్రక్కన ఉన్న సహోదరుడేమో 30-40 సత్క్రియలు జరిగాయి, ఆయన దేవుడు వాడుకున్నాడు, ఆయన ద్వారా సత్క్రియలు జరిగించాడు. కానీ నేను పరిశుద్ధంగా ఎప్పుడూ ఉండలేదు. నేను కామాతురతలో, కామాభిలాషలో, కాముకత్వంలో, దురాశలో నేను శోధించబడుతూ, వ్యభిచారానికి నా అవయవాలు అప్పగిస్తూ, అపవిత్రతలో నేను గడిపాను. ఎప్పుడు ఆయన నా అవయవాలు తీసుకొని తన ఘనత కొరకు ఎప్పుడు నన్ను వాడుకోలేదు. కాబట్టి అక్కడ 0, నాకేం లేదు. అప్పుడు అంతమందిలో సిగ్గేసేసిద్ది కాబట్టి, ప్రభా నీకు తెలుసు కదా అని అంటామని. మరి తెలితే రిజల్ట్ ఇది. అయితే ఇక్కడ పేతురు గారు దేన శరీరంలో ఉన్నాడు కాబట్టి కనీసం అలాగన్నా అన్నాడు, ప్రభువా నీవే సమస్తము ఎరిగిన వాడవని. అక్కడ ఇంకేమో అనరేక సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే అందరి శరీరాలు ఏ శరీరాలు? ఇప్పుడు అమ్మ నువ్వు వాక్యం వింటలేదని నేను వేలెత్తి చూపించాను అనుకోకండి, అన్నా పర్సనల్గా చెప్పొచ్చు కదన్నా, అంతమందిలో ఎందుకన్నా మీరు నా వైపే వేలెత్తి చూపించారంటే ఖచ్చితంగా మీరు ఫీల్ అయ్యారు లేదా? మేబీ రేపు మీటింగ్ ఉంటే మీరు రారు కూడా. ఎందుకంటే మీరు చాలా ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారు? మీరు వాక్యం వినట్లేదు, నేను వినలేదని చెప్పినందుకు మీరు ఫీల్ అవ్వలేదు. మీ ప్రక్కనోళ్ళు ముందు మీరు తక్కువ చేయబడ్డారు. రేపు పొద్దుట క్రీస్తు న్యాయపీఠం దగ్గర పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి, ఒరే ఎంత ఎన్రా 0లా పోన్లే ఎవరికి చెప్పు బయట పో అండ్రు బాబు. వీరందరి వైపు చూపిస్తూ వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. వాళ్ళందరి ముందు ప్రభువా నీవే సమస్తము ఎరిగిన వాడు అంటున్నాడు. కానీ వాస్తవంగా లోపల అనుకున్నాడు, ప్రభా రిజల్ట్స్ బయటికి చెప్పక నాయన అనుకుంటాడు. అనుకోలేదా? అనుకున్నాడు. ఇప్పుడు 18 చదవండి. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నీ నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళావు. ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ వరలో మీటింగులు పెట్టి నీతో ప్రభు మాట్లాడినప్పుడు నా ఇష్టం అనుకొని నువ్వు నీకు ఇష్టమైన చోటికి వెళ్ళావు. రిజల్ట్ ఏంటి? రిజల్ట్ 0. ఎవరి రిజల్ట్ ఇది? పేతురు రిజల్ట్. అందుకనే పేతురు పత్రికలో రాశాడు ఏమనంటే, ప్రతి వారిని క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చే ఒక దినం ఉంది. ఆ దినాన్న ఒకవేళ నీ లెక్క తేలిపోయింది అనుకో, 0 రిజల్ట్ అనుకో, నీకు ఎంత బహుమానం వచ్చింది? జీవించడానికి ఆయన ఇచ్చింది ఏంటి? కృప. జీవించినందుకు ఆయన ఇచ్చేదేంటి? కృప. ఫస్ట్ గ్రేస్ని ఏమంటారంటే సప్లై అని అంటారు. లాస్ట్ గ్రేస్ని ఏమంటారంటే రివార్డ్ అంటారు. అంటే జీవించడానికి ఆయన ఇప్పుడు మనకు కృపనిస్తున్నాడు. మీరు ఎంత దాన్ని వినియోగించుకుంటే అంత మీరు పరిశుద్ధంగా జీవించగలరు. పరిశుద్ధంగా జీవిస్తే ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడండి. ఆయన చేతిలోకి మిమ్మల్ని తీసుకోవాలంటే మీరు పరిశుద్ధంగా ఉంటే చాలు. అందుకనే పేతురు గారు ఈ విషయాలు చాలా తేటగా రాశాడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో మీరు ఆ మాట మీరు గమనించవచ్చు. పేతురు వ్రాసిన మొదటి పత్రికలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మొదటి అధ్యాయం 10-11 వచనాలు. మీకు కలుగు కృప. 13లో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప. ఎన్ని కృపలు? 2 కృపలు. కలుగు కృప జీవించటానికి, తేబడు కృప జీవించినందుకు. కాబట్టి యేసు ప్రభు పేరులో ఎన్నిసార్లు కృప ఉంది? 2 సార్లు. కృప వెంబడి కృప. ఆయన పరిపూర్ణతలోంచి మనం అందరం కృప వెంబడి కృపను పొందుతున్నాం. యోహాను సువార్త 1:18. జీవించడానికి ఆయన నీకు సప్లై ఇస్తాడు. ఆ సప్లై నువ్వు తీసుకొని జీవించు. ఆ శక్తి నువ్వు తీసుకొని జీవించు. ఆయన సామర్థ్యం తీసుకొని నువ్వు జీవించు.
పరిశుద్ధంగా నువ్వు ఉండటానికి ఆయన నీకు కావలసినవన్నీ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఇదే పేతురు గారు 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవునికి స్తోత్రం. జీవానికి కావలసినవన్నీ దయచేసేది ఏది? ఆయన దైవశక్తి. జీవించినందుకు మళ్ళీ ఫలం ఇచ్చేది ఎవరు? ఆయనే. చూసారా? మనకి ఏం కావాలో ఇప్పుడు పరిశుద్ధంగా జీవించాలి. ఏం కావాలి పరిశుద్ధంగా జీవించాలంటే? పరిశుద్ధతను ఫలించాలి. పరిశుద్ధతను మనం ఫలించాలంటే అది ఎలా సాధ్యం? మన శరీరంలో ఉన్న పాప నియమము జీవంలోనికి రాకూడదు. అప్పుడు మనం జీవంలోనికి రాకూడదంటే ఏం చేయగలం? ఎలా చేయగలం? మన ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించాలంటే మనకేం కావాలా? వాగ్దానాలు కావాలి. అందుకు నీ రిఫరెన్స్లు ఏం రాశాడు? 4వ వచనం. దురాశను అనుసరించడం వలన, అంటే శరీరాన్ని అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వంలో మీరు పడిపోకుండా ఉండునట్లు ఈ వాగ్దానముల మూలముగా ఏం తప్పించుకుంటారు? శరీరాన్ని అనుసరించుట తప్పించుకుంటారు. శరీరాన్ని అనుసరించడం వల్ల వచ్చే భ్రష్టత్వం తప్పించుకుంటారు. వేటి వల్ల? వాగ్దానాలు ఎవరిస్తారు? ఎందుకు ఇస్తాడు? శరీరానుసారమైన మనస్సు అనే ఆ భ్రష్టత్వాన్ని తప్పించడానికి ఇస్తాడు. వాగ్దానాలు కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ కూర్చొని శ్రద్ధగా వాక్యం వింటున్న వాళ్ళందరూ కొందరు దృష్టికి ఎలా ఉంటారు? వెర్రివాళ్ళుగానే ఉంటారు. కానీ నేను ఒకటి చెప్పనా, ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చోండి వాక్యం పొందుకున్న వాళ్ళందరూ వాళ్ళు శరీరాన్ని అనుసరించకుండా జీవించడానికి కావాల్సిన వాగ్దానాలు పొందుకుంటున్నారు. ఈ వాగ్దానాల వల్ల మనం ఏం చేయొచ్చు అంటే, ఈ వాగ్దానాలను మనము విశ్వసిస్తూ వాటి గురించి ప్రార్థిస్తూ మనము వాటిని అనుసరిస్తున్న క్రమంలో ఆత్మానుసారంగా నడుచుకుంటాం. అప్పుడు మీరు శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. గలతీ 5:16. కాబట్టి మనము ఆత్మానుసారంగా నడిచినప్పుడు గలతీ 5:22 మనం ఆత్మఫలమైన ఆశా నిగ్రహాన్ని సంపాదించుకుంటాం. ఇప్పుడు మనం కొంతమంది అంటారు, రే నువ్వు ఎంత పిచ్చోడు వెంటరా, అసలు యూత్లోనే మనం చాలా ఎంజాయ్ చేయాలరా అంటే, యూత్లో ఎంజాయ్ చేయమని ప్రభు ఏం చెప్పాడంటే నీ భార్యతో ఎంజాయ్ చేయమని చెప్పాడు. నీ యవ్వన కాలపు భార్య యందు నీవు సంతోషించని చెప్పాడు. అది సంతోషం. కాబట్టి నువ్వు పాపములో ఆనందిస్తున్నావు అంటే అది వాక్యం ఏం చెప్పాడంటే అది పాప భోగము అని చెప్పాడు. దాన్ని పాపములో సంతోషమని చెప్పలేదు. కాబట్టి ఈరోజు కొంతమందికి మనం వెర్రివారిగానే ఉంటాం. ఎందుకు వెర్రివారిగా ఉంటామంటే ఈ యవ్వన వయసులో శరీరాన్ని అనుసరించి జీవించేవాళ్ళు, మనసును కలిగిన వ్యర్థతను అనుసరించి జీవించేవాళ్ళు, కాముకత్వానికి తమ్మును తాము అప్పగించుకునేవాళ్ళు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్లు వారు కనబడుతున్నారు. కానీ అది అంతా కూడా వ్యర్థమే అని చెప్పాడు. సూర్యుని క్రింద ఇటువంటి అనుభవాలన్నీ వ్యర్థమే అని ప్రసంగి చెప్పాడు. కానీ ఇంకొక కోణంలోనికి వెళ్తే, మీరు కానీ మీ దేహాన్ని అపవిత్రతకు అప్పగించకుండా, మీ అవయవాలను వేషకు అప్పగించకుండా, మిమ్మల్ని మీరు జారత్వానికి అప్పగించుకోకుండా కానీ మీ అవయవాలు కాపాడుకోగలిగితే వాటిని ప్రభువు అవయవాలు తీసుకొని వాటిని నీతి సాధనాలుగా ఆయన వాడుకుంటాడు. వాడుకుంటే మన ద్వారా ఏం జరిగిస్తాడు? ఇక్కడ సత్క్రియలు జరిగించినందుకు ప్రజల మధ్య మెప్పు వస్తుంది. రేపొద్దుడు క్రీస్తు న్యాయపీఠం మీద కూడా మెప్పు వచ్చింది. ఈ 2 పోర్షన్స్ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు కవర్ చేశారు. ఒకసారి మీరు తెరిచి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి ఈ పరిశుద్ధత ఎక్కడ? దేవుని ఎదుట. ఓకే, నెక్స్ట్ 11వ వచనం. యేసు క్రీస్తు రాబోతున్నాడు. క్రీస్తు దినమున మనము ఎలా ఉండాలన్నాడు? నిష్కపటులు. ఆ దినాన్న దోషులు ఎవరు? అసలు ఆ దినాన్ని నిలబడే వాళ్ళు అందరూ ఎవరు? ఫస్ట్ పరిశుద్ధులు. ఈ పరిశుద్ధత ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దోషులని తీర్పు పొందేది ఎవరు? పరిశుద్ధుల నీతి క్రియలు లేనివారు. దోషులండే పరిశుద్ధుల నీతి క్రియలు లేనివారు, సత్క్రియలు లేనివారు, ప్రభు ద్వారా ఏ కార్యము వారిలో జరగలేదు. కాబట్టి వాళ్ళందరూ ఆ దినాన్న దేని విషయంలో దోషులని తీర్పు పొందుతారు? సత్క్రియల విషయంలో, పరిశుద్ధతనే ఫలం విషయంలో. ఎస్, ఇప్పుడు నేను 2 పార్ట్లు కంప్లీట్ చేశాను. ఒకటి దేవుని ఎదుట, 2 క్రీస్తు న్యాయపీఠం ఎదుట కదా. ఇప్పుడు 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము వచనం 14. మీరు మూర్ఖమైన, ఇది ఎవరి మధ్య? జనం మధ్య. జనం మధ్య నిరపరాధులు, నిష్కళంకులు, అనిందులు అవ్వాలంటే ఎవరి మధ్య నిరపరాధులు అవ్వాలి? జనుల మధ్య. ఫస్ట్ ఎవరి ఎదుట? దేవుని ఎదుట. తర్వాత ఎవరి ఎదుట అని చెప్పాను? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా అడుగుతాను,
పరిశుద్ధులు ప్రజల మధ్య నిర్దోషుల, పరిశుద్ధంగా ఉండేవారు ప్రజల మధ్య నిర్దోషుల? చెప్పండి, ఈ రెండిట్లో ఏది కరెక్ట్? యేసు ప్రభువుని నమ్మాను, నేను పరిశుద్ధుడినండి దేవుని ఎదుట. అది ప్రజల ఎదుట పరిశుద్ధతనా? నేను దేవుని ఎదుట పరిశుద్ధతను నేను నమ్మి పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను, నా అవయవాలు అపవిత్రతకు అప్పగించుకుంటూ జీవించగలుగుతున్నాను, అది జనుల మధ్య పరిశుద్ధతనా? ఫస్ట్దా రెండోదా? రెండోది. అందుకనే ప్రజల మధ్యలోకి వెళ్ళి మీరు నన్ను ఏమనుకుంటే అనుకోండి, నేను యేసు ప్రభువుని నమ్మాను, నేను పరిశుద్ధుడిని మీరు చెప్పకూడదు. ప్రజల మధ్య మనం పరిశుద్ధులం ఎప్పుడవుతాం? పరిశుద్ధంగా జీవించినప్పుడు. పరిశుద్ధంగా జీవించడానికి మనకు ఫౌండేషన్ ఏంటి? మనం దేవుని ఎదుట పరిశుద్ధులం. ఇంకెలా చెప్పాలంటే, దేవుని ఎదుట ఆయన మనల్ని ఎందుకు నిలబెట్టాడంటే, ఈ లోకంలో ప్రతి మానవుని ఎదుట మనల్ని నిలబెట్టడానికి. నిన్ను దేవుడు ఎవరి ఎదుటైనా నిలబెడతాడు, ఎందుకంటే ముందు ఆయన నిన్ను తన ఎదుట నిలబెట్టుకున్నాడు. విశ్వాసంలోనేమో మనం ఆయన ఎదుట నిలబడ్డాం, కొనసాగింపులోనేమో మనం ప్రజల మధ్య నిలబడగలం. కొనసాగింపు లేకపోతే సరే, ఇప్పుడు ప్రజల మధ్యలో మనం పరిశుద్ధులుగా లేము, క్రీస్తు న్యాయపీఠం మీద లక్కీగా మనకు ఏమైనా బహుమానం వచ్చిద్దా? లక్కీగా అంటే ఏంటంటే, జనాలు నా గురించి ఏమనుకుంటే అనుకుంటారు అనుకోని, అయినా నేను ఆ దినాన్ని సిగ్గుపరచబడినాను, నిన్ను మోసం చేసుకుంటున్నావా? అలా మోసం చేసుకోవద్దు. ఎందుకంటే ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రజల మధ్య పరీక్షించబడేది ఫలమే కానీ ఏం కాదు, వేరు కాదు. ఫలమే కానీ వేరు కాదు. అందుకనే నిజంగా నేను ఇలా చెప్తాను, క్రీస్తు దినం కొరకు ఆల్రెడీ తమ్మును తాము సిద్ధపరచుకుంటున్నవారు త్వరలో మనుషులు ఎదుటి కూడా మంచి సాక్ష్యం సంపాదించుకుంటారు. కొంతమంది ఆమెను చెప్పారు, వారికి కలుగును గాక, వాళ్ళ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రిఫరెన్స్లు ఏం రాశాడు చూడండి, వచనం 12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను, ఇదేంటిది? కొనసాగింపు. కొనసాగింపు అంటే ఫలమా వేరా? ఫలమా వేరా? ఫలం. వెరీ గుడ్. కొనసాగింపు మీకు అందరికీ ఉండునుగాక. మనలో రూట్ పడింది, ఎప్పుడో పడింది, ఫ్రూట్ లేకపోతే ఎలాగా? ఫౌండేషన్ ఎప్పుడో పడింది, కన్స్ట్రక్షన్ లేకపోతే ఎలాగా? ప్రభు ఇలా చెప్పాడు, ఒకడంట గోపురం కట్టించాలని అనుకున్నాడంట, ఒకవేళ వాడు పునాది వేసి దాన్ని ఏమి కట్టించకపోతే అతడు ఏమవుతాడు? జనుల మధ్యలో ఎంతో అవమానం చేయబడతాడు. అలాగే మీ అందరిలో ఫౌండేషన్ ఎప్పుడో వేయబడింది, కానీ కన్స్ట్రక్షన్ అనేది జరగట్లేదు అనే విషయం నేను ఇప్పుడు చెప్పినా మీరు ఒప్పుకోవడానికి ఇష్టపడరు, దానికి ఏదేదో అడ్డొచ్చిద్ది. కానీ రేపొద్దున మీరు నేను అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఆ రోజు మీరు ఫస్ట్ స్టేర్లు కట్టారో, డబుల్ స్టేర్ కట్టారో, ట్రిపుల్ స్టేర్ కట్టారో, అన్నీ ఓపెన్ అయిపోతాయి. నేను జకరియా గారి గురించి ఏం ప్రార్థన చేస్తున్నానంటే, ఆయన అనేక బిల్డింగులు కట్టును కాక అని ప్రార్థన చేస్తున్నాను. నిజంగా ఇంకో విషయం ఏంటంటే, దేవుడు స్త్రీని ఎక్కడ నిర్మించాడు? ఆదాము యొక్క విశ్రాంతిలో కదా. ఆదాము రెస్ట్లో ఉంటే స్త్రీ నిర్మించబడింది. కడపడి ఆదాము యేసుక్రీస్తు దేవుని కుడిపార్శాన విశ్రమిస్తున్నప్పుడు భూమి మీద సంఘం నిర్మించబడుతుంది. అందుకని జకరియా గారు ఎప్పుడు రెస్ట్లో ఉంటారు అనమాట. ఓకే, ఆ రెస్ట్ సీక్రెట్ ఏంటో అడిగి తెలుసుకోండి. ఓకే, మీరందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగులతో అక్కడికి వచ్చుదురు కాక, పునాది పట్టుకొని వచ్చేసారనుకోండి, ఉరి పునాది నేనేసిందే కదరా, మరి అదే ప్రభు ఏం చేయను, ఇదే మరి. రూట్ పట్టుకొని వచ్చేసి డాడీ అని పిలుస్తున్నారనుకో, డాడీ అని పిలితే ఒక్క నిమిషం అక్కడ ఉన్నా అన్న, అక్కడ ఉండి ఒకసారి ఏది కాయలు చూపించరా అంటే, లేదు ఇదిగో మీరు వేసిన విత్తనం చూపించామనుకో, అది నేనేసిందే కదరా అని అంటాడు అనమాట. పరిశుద్ధులు అనే విషయంలో మనమందరం అక్కడ మహిమ పొందం, కానీ పరిశుద్ధంగా ఉన్నామనే విషయంలో మనం రేపు అక్కడ మహిమను పొందబోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు ఉండబోతుంది, మహిమ ఉండబోతుంది, ఘనత ఉండబోతుంది. అది మీరు తెలుసుకోండి. ఎగ్జామ్ లేకపోతే స్టూడెంట్లు ఎలా చదువుతారు? ఇప్పుడు దసరా హాలిడేస్కి ముందు ఎగ్జామ్స్ అన్నారనుకోండి, తెగ చదివేస్తారు. ఈలోగా టైం షెడ్యూల్ మారిందిరా, హాలిడేస్ తర్వాత ఎగ్జామ్స్ అంటే ఏం చేస్తారు? అసలు హాలిడేస్ అన్నీ తెగ చదివేయచ్చు అనుకుంటారు అనమాట. హాలిడేస్ అన్నీ అయిపోయాక లాస్ట్ రోజు అప్పుడు నెక్స్ట్ రోజు సబ్జెక్ట్ తెస్తారనమాట. అందులో కొంతమంది అప్పుడు అడుగుతారు, రేపు తెలుగేనా? రేపు తెలుగు కదా, ఇంగ్లీష్ అంటే, అయ్యో నేను రాత్రి తెలుగు చదివేశాను రా అంటాడు అనమాట. అలాగే ఈరోజు ఈ వర్తమానం వినేవాళ్ళు మేబీ రేపే యేసుప్రభు మిమ్మల్ని పిలుస్తాడేం, భయపడకండి. మీటింగ్లకి వెళ్తే ప్రభు పిలుస్తాడు అంటాడు ఏంటండి ఈయనని. ఏం ప్రభు పిలవడానికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా మిమ్మల్ని?
ఏమీ లేవు. ప్రభు రేపు పొద్దున్న నేను పిలిచాడంటే నెక్స్ట్ నీకు జరిగేది ఏంటి? ఎగ్జామే. ఎగ్జామ్ డే వరకు నువ్వు మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి ఏం లేదు, పడుకోమంటాడు అక్కడ. మేము వచ్చేదాకా ఎగ్జామ్ జరగదు, ఎందుకంటే ఎగ్జామ్ అందరికీ జరిగేది ఒకే రోజు. నువ్వేమంటావు అంటే, ప్రభా అదిగో ఎర్రపోతవరంలో పలానోడు వచ్చాడంటే వాడు ముందు నా పరువంతా పోయి ముందు నాకు ఎగ్జామ్ పెట్టామంటావు. నువ్వు ఎగ్జామ్ జరిగేది ఒకే రోజు బాబు. వాళ్ళు రావడానికి ఇంకొక 20 సంవత్సరాలు పట్టిద్ది. మరి నేను ఇంకోసారి వెళ్ళిపోతాను ప్రభా, ఇప్పుడు దాకా ఏం చేయలేదు కానీ ఈ 20 years ఏదో చేస్తానంటావేమో. ప్రభు ఇంకొక అవకాశం నీకు ఏడేక మళ్ళీ. ఈలోగా అసలు నువ్వు వద్దామంటే వీళ్ళు అట్టుకెళ్ళి పాతి పెట్టేస్తారు దేహాన్ని. వీళ్ళు పాతి పెట్టేసి ఆదరణ గుడికి కూడా పెట్టేస్తారు. మీరెవరే ఆదరణ గుడికి ఆపండి, నేను మళ్ళీ వస్తాను. ఈ ఆదరణ గుడికి ఏం చెప్తారు? మంచి పోరాటం పోరాడాడు, పరుగు ఆడేమని పరుగు స్టార్టే చేయలేదు, వీళ్ళకి కింద పరుగు కడముట్టించానని సాక్ష్యాలు చెప్పేస్తున్నారు వీళ్ళందరూ. భర్త ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే భార్య చెప్పేది, మా ఆయన గారు ప్రార్థనా పరుడు అంటే చెప్పకే అనుకుంటాడు పైన, చెప్పకే. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళందరూ మళ్ళీ పైకి వస్తారనమాట. వాళ్ళందరూ ఎదురుకుండా ఏమో ఆదరణ గుడికి ఏం చెప్పావంటే అప్పుడు ఆమె కూడా చెప్పిద్ది, ఇలా జరిగిద్దని నేను అనుకోలేదండి. అలాగే జరిగిద్ది. ఎర్రపోతవరం సంఘం ఒకటే రాదు, మొత్తం అన్ని సంఘాలు వస్తాయి ఆడికి. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్న సంఘాలే రావు. ఇంతకుముందు ప్రభువుని నిద్రించిన వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళందరి ముందు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావో లేదని తేలిపోయింది. అసలు నేను పరిశుద్ధుడు చేసింది ఎందుకంటే పరిశుద్ధంగా ఉండటానికి పరిశుద్ధుడు అనే పునాది నీకు వేసేసాడు. పునాది ఎందుకు వేసాడంటే దాని మీద ఇల్లు కట్టడానికి కోసం వేసాడు. మీరేమో పునాదిని బట్టి వాస్తవంగా పునాదిని బట్టి ఒకవేళ అతిశేస్తున్నారేమో, కానీ నేనేమంటానంటే పునాది విషయంలో మీరు ఒకసారి రాత్రి ఆలోచించండి. ఎంతవరకు మీ జీవితంలో రాతి మీద రాయి పెట్టి ఇల్లు కట్టబడింది, ఎంతవరకు ప్రభు ద్వారా మీరు ఎంతవరకు ఫలించారు అనేది చాలా అవసరమైన ప్రశ్న. సాధారణంగా క్వశ్చన్ మనం వేస్తాం అన్నమాట. ఎగ్జామ్లో క్వశ్చన్ మనం వేస్తాం, ఆన్సర్ ఎవరు రాయాలా? స్టూడెంట్స్ రాయాలి కదా. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే క్వశ్చన్ వేసేవాడు ఆన్సర్ కూడా చెప్పేస్తాడు. చూడండి కావాలితే, పేపర్ లీక్ అనుకోకండి, వాక్యం చదవండి మీకు అర్థమైపోయింది. రూతు గ్రంథం చూడండి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఉంటుందన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత సమూయేలు వ్రాసిన రూతు గ్రంథం 3వ అధ్యాయము వచనం 16. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళాల్సిందే మనం అందరం, అత్తగారింటికి వెళ్ళాలి కదా. మన పురుషుడు ఇల్లేది ఆపురమే కదండి. మరి మన అత్తగారింటికి వెళ్ళాలి. అత్తింటికి వెళ్ళగానే ఏమని పిలుస్తారు అక్కడ? నువ్వు నా కుమారివే కాబట్టి ఏం డౌట్ లేదు ఆ విషయంలో, నా కుమారి పిల్లలారా అని పిలుస్తారు. అయితే అడిగే క్వశ్చన్ మాత్రం, నీ పని ఎట్లు జరిగింది? నీ పని ఎట్లు జరిగింది? ఇప్పుడు నువ్వేం రాస్తావు? జనవరి 1కి ఇది ఇచ్చాను, డిసెంబర్ 25కి ఇది ఇచ్చాను అని నువ్వు రాసేపోతావు. పెన్ లాగేసుకుంటాడు ఆయన. పెన్ లాగేసుకొని ఏం చెప్తాడు చూడండి. 16వ వచనం, ఆమె ఇలా చెప్తుంది, ఆ మనుషుడు తనకు చేసిందంతయు తెలియజేసింది. అంటే దీని అర్థం ఏంటి? ఈ భూమి మీద పరిశుద్ధులైన మనము ఏదైనా సత్క్రియలు చేస్తే అవి మనం చేసినవి కాదు, ఆ మనుషుడు మనకు చేసినవి. అంటే ఆయన మనల్ని వాడుకొని మన ద్వారా జరిగించినవి. అప్పుడు మీరు అబద్ధాలు రాసేస్తున్నారు అనుకోండి, నేను అది చేశాను ఇది చేశానని. యేసుప్రభు అక్కడే ఉంటాడుగా. ఆయన ఏమంటాడు? ఇందులో నా ప్రమేయం ఏమి లేదు అంటాడు. కొట్టేయమంటాడు, అది కొట్టేయాలా. రెండోది కూడా కొట్టే, నేను చేయలేదు, నువ్వు చేసేసావు అది అంటాడు. అంటే ఈరోజు మనం పరిశుద్ధంగా ఉండకపోయినా కొన్నింట్లో ఇన్వాల్వ్ అయిపోయి వంట చేసేస్తాం, పాటలు పాడేస్తాం, వాక్యం చెప్పేస్తాం. కానీ నేను వాక్యం చెప్పినప్పుడు నిజంగా నేను పరిశుద్ధంగా ఉన్నవాడిని అయితే ప్రభు నన్ను వాడుకొని చెప్పాడు. అప్పుడు ప్రసంగం చెప్పింది నేను ఆయన, కాబట్టి నేను ఆయన ద్వారా చేశానని ఆయన అక్కడ రేపు చెప్తాడు. నేను పరిశుద్ధంగా ఈ ఉదయం నుండి లేను, నా హృదయంలో వ్యభిచారం జరుగుతుంది, నేను కామాతురతో ఉన్నాను. అప్పుడు ప్రభు నన్ను వాడుకున్నాడా? వాడుకోలే. అయినా నేను వాక్యం చెప్పి, ఎందుకంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చాలా ప్రసంగాలు చేసేసాను, నాకు చాలా అనుభవం కూడా ఉంది. కాబట్టి ఈ అనుభవంతో నేను కొట్టుకెళ్ళిపోయాను. మీరు అందరూ అన్న ఏం కొట్టాడు రా అని అంటే, కిరణ్ గారిని వాడుకున్నారు ప్రభు. అప్పుడు ఎర్రపోతవరం ఆనంద్ గారు అంటారు, ఏమండే ఆ మీటింగ్లో బర్నబాస్ గారు కూడా వచ్చాడండి అంటే, నేను ఆయన వాడుకోలేదు అక్కడ అంటాడు ఆయన. మరి ప్రసంగం చెప్పాడే లేదా బర్నబాసు? చెప్పాడు, కానీ చెప్పింది బర్నబాసే కానీ వాడుకుంది ప్రభు కాదు. అందుకని ఈరోజు పాటలు పాడేవాళ్ళు అందరూ పరిశుద్ధంగా ఉండకుండా కూడా పాడేస్తారు. అందుకని నేనేమంటానంటే, పాట పాడుతున్నప్పుడు మిమ్మల్ని ప్రభు వాడుకుంటున్నాడా లేదా అనేది చెక్ చేసుకుంటే ఈరోజు మీరు పాటలు పాడినట్టు జనాలకి కనపడతారు, మిమ్మల్ని వాడుకున్న ప్రభు కూడా రేపు సాక్ష్యం ఇస్తాడు. లేకపోతే మీరు పాడిన పాటల సంఖ్య ఏమో 600, అక్కడ 0 అనుకోండి కౌంటు, అంటే మీరు పాడేశారు అంతే పాటలు. మీకు మెయిన్గా కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందంటే ఏ పాట ట్యూన్ బాగుంటుంది,
దేనికి రిధం భలే సెట్ అవుతుంది, అవి మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. కానీ అసలు ప్రభుని హృదయమును వాడుకుంటున్నప్పుడు ఆయన బెసలేలును జ్ఞానాత్మతో నింపినట్లుగా ఈ టైంలో నువ్వు ఏది పాడటం దేవునికి మహిమ నేను వాడుకొని ఉంటాడు. కాబట్టి ఇది నా 852వ ప్రసంగం అని నేను చెప్పినా అక్కడికి వెళ్ళాక నాది 2 ప్రసంగాలే అని చెప్తే నాకు అది ఎంత అవమానం. అందుకనే నువ్వు చెప్పిన ప్రసంగాల గురించి అక్కడ నువ్వు లెక్క చెప్పో, నిన్ను వాడుకొని ఆయన నీ ద్వారా చెప్పిన ప్రసంగాలు. అందుకని ఇలా అన్నాడు కొరింథీ 1:15 ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే అని చెప్తూ ఈ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని మళ్ళీ 58లో చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు మనం నలిగిపోతూ చెమటలు కారిపోతూ నా చొక్కా తడిసిపోతూ లేకపోతే మధ్యాహ్నం వాక్యం చెప్పాల్సి వచ్చింది, ఉదయం వాక్యం చెప్పాల్సి వచ్చింది, ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా వాక్యం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు 4 నేను సందేశాలు చెప్పాను. సాధారణంగా శరీరాన్ని బట్టి నాకు చాలా అలసట కూడా ఉండి ఉండొచ్చు. కానీ అసలు ఈ ప్రయాస అంతా ప్రభు వాడుకోకపోతే ఏమై ఉండేది? అది ఖచ్చితంగా వ్యర్థమే. వాక్యం చెప్పలేదా? నేను చెప్పాను, కానీ ప్రభు నన్ను వాడుకోలే. అందుకని నేను నోరు తెరిచినప్పుడు వాక్శక్తి రాలేదు. ఏమొచ్చింది? వాక్చాతుర్యం వచ్చింది. కాబట్టి ఈరోజు వాక్చాతుర్యంతో ప్రసంగాలు చేసే వాళ్ళందరూ రేపు పొద్దుట సిగ్గుపరచబడతారు. ఎందుకంటే వాళ్ళని ప్రభు వాడుకోలేదు కాబట్టి. ఎందుకు వాడుకోడు తెలుసా? ప్రభు ఒకే ఒక అర్హత ప్రభు వాడుకోవడానికి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ఎవడైనా వీటిలో చేరక తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ఘనత నిమిత్తమైన పాత్రగుంటాడు. పరిశుద్ధత నువ్వు ఫలిస్తేనే ప్రభు నిన్ను వాడుకుంటాడు. నువ్వు రాసేసుకున్న లెక్కలన్నీ ఉండవు అక్కడ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో నన్ను గుర్తుపెట్టుకుంటారా, మర్చిపోతారా? ఆనందన్న నన్ను గుర్తుపెట్టుకోండి. ఇంకెవరెవరిని గుర్తుపెట్టుకుంటారు? అందరినీ గుర్తుపెట్టుకోండి. మర్చిపోతే ఊరుకుంటారా? రేపొద్దుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభు కానీ మీ పేరు చెప్పకపోతే మీరేమనుకుంటారు? కారు తోలుకొని వచ్చాను డానియల్ అనుకుంటాడు. కారు తోలుకొని వచ్చాను, కెమెరా పెట్టాను, ఆ ప్రక్కన మృత్యుంజయరాజు ఏమో నేను పెట్టుకునే స్థలంలో వాడు పెట్టేసేవాడు, కొంచెం అడిజారపరా అంటే జరిపేవాడు కదా. ఎంత ప్రయాసపడ్డాను. పైగా నిద్ర వస్తుంటే కూడా నా మొహంలో మొహం పెట్టి చూసి వాక్యం చెప్పేవాడు ఆయన. ఇంకేం నిద్రపోతాను. ఓ పక్కనేమో దోమలు కుట్టేస్తున్నాయి. ఇంత ప్రయాసపడితే ఈయన మర్చిపోయాడు. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. నేను ఒకటి చెప్పనా? హెబ్రీ 6:11 ప్రకారం ప్రభుని ద్వారా జరిగించిన ఏ కార్యాన్ని ఆయన మరచుటకు అన్యాయస్తుడు కాదు. మేబీ ప్రభు నిన్ను వాడుకోలేదు కాబట్టి నీ లిస్ట్ అక్కడ రాలా. కానీ వాడుకొని ఉంటే ఆయన మర్చిపోవటకు అన్యాయస్తుడు ఖచ్చితంగా కాదు. నేనేమంటున్నానంటే ఇక్కడ కెమెరా ఆపరేట్ చేసే తమ్ముళ్ళు కానీ, వాక్యం చెప్పే బర్నబాస్ కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ, ఇంకెవరైనా కూడా మనమందరము కార్యాలు జరిగించడం కాదు, కానీ ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి లేదు చెక్ చేసుకోకపోతే ప్రజలందరి దృష్టికి చాలా చేసినట్టు ఉంటుంది. కానీ ఆ రోజు జీరో. అది మీకు ఎవరికి జరగకుండును గాక. ఆమేన్. బహుమానం తక్కువైతే ఆ బహుమానాన్ని ఏమన్నాడు? కిరీటం అన్నాడు. చెప్పండి. ఇప్పుడు కిరీటం పెద్దదనుకోండి, పట్నాలు ఎక్కువ అన్నమాట. కిరీటం చిన్నదనుకోండి, పట్నాలు ఎన్ని? తక్కువ అన్నమాట. ఇప్పుడు ఆయన అప్పగించే పట్నాలు 10 పట్నాలు అప్పగించాడు అనుకోండి. ఎవరికి? ప్రసాద్ గారికి. ప్రసాద్ గారికి 10 పట్నాలు అప్పగించాడు. ఈ నెక్స్ట్ చేతులు తడిచిపోతూ ఉంటాయి. కాబట్టి దేని శరీరం కాదు కాబట్టి పర్లేదు. కానీ ఈయనకే 10 పట్నాలు వచ్చినాయంటే మనకి ఒక పట్నమైనా వచ్చిద్దా రాదా అనుకునేవాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళు ఆదాములాగా దూరంగా ఉంటారంట ఆ రోజు. అందుకనే ప్రభు ఏమన్నాడు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాం ఏమన్నాడు? నేను దిగంబరిని ఉంటిని కనుక నీకు భయపడి నేను దాగుకున్నాను అన్నాడు. అందుకనే యోహాను 1:28 2:28 అన్నాడు, మనం ఆయన రాకడి యందు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆదామును చూస్తే అంజూరపు చెట్టులాగా అయిపోయాడండి. ఎలాగైపోయాడు? అంజూరపు చెట్టు. ఎక్కడుంది అంజూరపు చెట్టు యేసుప్రభుకి? మార్క్స్ వార్త 12లో చాలా దూరంగా ఉంది. అంజూరపు చెట్టు దూరంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే దగ్గరికి రావడానికి ధైర్యం లేదు. ఎందుకంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆకులు ఉన్నాయి కానీ ఫలం లేదు. ఆకులు ఎక్కువ ఉన్నాయంటే ఆ చెట్టుకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందన్నమాట. అది వయస్సు కలిగిన చెట్టు. కొంతమంది వయసు చెప్పుకొని మాకు తెలియని సంగతులు వాళ్ళకేం తెలుస్తాయి అని కూడా అలా అనుకోద్దు. అయ్యో బాబు, అలా అనుకోద్దు. అది అంజూరపు చెట్టు, దాని మీద అనేకమైన ఆకులు ఉన్నాయి. అంటే అది చాలా వయసు ఉన్న చెట్టే, అనుభవం ఉన్న చెట్టే. కానీ దాని దగ్గరికి వెళ్ళి చూస్తే దాని మీద ఒక కాయ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు కొంతమంది దూరంగా ఉంటారు, కొంతమంది చాలా దగ్గరగా ఉంటారు. అందుకని మృతుల పునరుత్థానాన్ని ఇలా వర్ణించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మరి అన్నీ సూర్యుడు చంద్రుడు గురించి చెప్పి వదిలేశారు కాబట్టి మరి ప్రభు ఇంకోటి తగిలిచ్చాడు ఇక్కడ. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు,
నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. అంటే బైబిల్లో సైన్స్ ఉందా నువ్వు చెప్పుకొని ప్రసంగాలు చేసుకోవడానికి కాదు. నెక్స్ట్ పాయింట్ చదవే, అక్కడేముంది? మృతుల పునరుత్థానమును. అలాగే అంటే ఈ సబ్జెక్ట్ దేని గురించి? యేసు ప్రభు వచ్చినప్పుడు మనం లేపబడేటప్పుడు మనకు వచ్చే శరీరంలో మహిమలలో వ్యత్యాసం ఉంటుంది. కొంతమంది సూర్యుని మహిమ లాంటి మహిమను కలిగిన శరీరంతో ఉంటారు. కొంతమందికి చంద్రుని మహిమే. సూర్యుడు ఎప్పుడు వెళ్తాడు? పగలు వెళ్తాడు. చంద్రుడు ఎప్పుడు వెళ్తాడు? రాత్రి వెళ్తాడు. కాబట్టి సూర్యుడు రాజే, చంద్రుడు రాజే, కానీ ఇద్దరికి ఒకే మహిమ లేదు. రవి అస్తమించని దేశం అనేది ఎవరిని అంటారు? ఏమండి సోషల్ చదివిన వాళ్ళు చెప్పండి. కరోనా బ్యాచ్ అనకండి. మీరు ఆలోచన చేయండి. నక్షత్రములు ఎన్ని ఉంటాయి? అనేకం ఉంటాయి కదా. ఈ నక్షత్రాలన్నింటికి ఒకటే పేరు ఉందా? 147వ కీర్తనలో ఏమన్నాడు? నీవు వాటికి పేర్లు పెట్టావు, పేరు పెట్టి పిలుస్తున్నావు అన్నాడు. అంటే మనం ఏమనుకుంటామంటే అన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా, లేదా అంతమంది వస్తారు కదా, మేబీ ఈయనకు 20 వస్తే నాకు కూడా 20 వస్తాయి అలా అనుకోవద్దు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 20 పెడితే మార్కులు మహా అయితే ఎంత వేరియేషన్ ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. కానీ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? అనేకమైనవి ఉన్నాయి. అన్నిటికి ఒకటే పేరు ఉందా? లేదు. అన్నిటికి ఒకటే మహిమ ఉందా? అంటే అన్నిటికి ఒకటే ప్రకాశం ఉందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ అక్కడ చూపిస్తాడు. నేనేమంటానంటే ఇప్పుడున్న ఈ చిన్న జీవితానికి ఆయన ఎంత విలువిచ్చాడు చూడండి. ఈ చిన్న జీవితంలో మీరు ఎక్కువ దైవ కృప కలిగి దైవశక్తి ద్వారా మీరు జీవించినట్లయితే, దైవశక్తి ద్వారా మీరు నియంత్రించబడతారు, పరిశుద్ధంగా జీవిస్తారు, ప్రభు చేత వాడబడతారు. రేపు పొద్దున్న లేచినప్పుడు ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి, మార్చుకోవడానికి ఉంటుందా మహిమ? ఖచ్చితంగా ఉండదు. నక్షత్రములన్నిటికీ ఒకటే మహిమ లేదు. నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు ఏముంది? భేదం ఉంది. దేనిని బట్టి? మహిమను బట్టి. కాబట్టి అందరికీ మహిమ శరీరం ఇస్తాడుగా. ఎందుకంటే ఈ వచనంలో ఏముంది చదవండి. 15వ అధ్యాయము వచనం 52. మనమందరము అని అన్నాడే లేదా? 52 ఏమండి ఉందా? మీ బైబిల్ ఉందా? మనమందరం అని ఉందా లేదా? 2వ పత్రిక 5:10లో కూడా ఏమన్నాడు? మనమందరము అన్నాడు. మహిమ శరీరం పొందేవాళ్ళు ఎవరు? సంఘములో ఉన్నవారు అందరూ. క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షమయ్యేది ఎవరు? సంఘములో ఉన్నవారు అందరూ. అయితే అందరూ ఒకే బహుమానం పొందరు. మహిమ శరీరం అందరికి ఇస్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడుతున్నారు. కానీ నిలబడిన వారిలో ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. అది తెలిసిన వాళ్ళు ఎవరిలో అయినా నిజంగా ఈ రాత్రి వాక్యం వింటున్నట్లయితే, మీరు ఈ సత్యాన్ని నమ్మినట్లయితే మీ అందరిలో కూడా ఏం కలిగిద్దంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాం. యేసు ప్రభువుని నమ్మితే పరిశుద్ధులం అయిపోయామన్నారు కదా. ఇంక మనం ఎలా పడితే అలాగా జీవించవచ్చు అని చెప్తున్నారు కదా అంటారు. నేను ఇలా చెప్తానేనండి, అలాంటి ప్రసంగం మీకు ఒప్పుడు దొరికినా నన్ను క్వశ్చన్ చేయండి. అటువంటి ప్రసంగం ఎప్పుడు దొరకదు మీకు. పరిశుద్ధులుగా చేసింది ఎందుకు? పరిశుద్ధంగా జీవించడానికి ముందు పరిశుద్ధులైతేనే పరిశుద్ధంగా జీవించగలం. పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధులమయ్యామనుకోండి, అప్పుడు ఆ స్థితి ఎలా కలిగినట్లు? ధర్మశాస్త్రం వల్ల కలిగినట్లు. ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. గలతీ 2:21. కాబట్టి మనం పరిశుద్ధులైంది విశ్వాసం వల్ల మనం పరిశుద్ధంగా జీవించగలం. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి పరిశుద్ధంగా నువ్వు జీవించకపోయినా పర్లేదని ఎవరు చెప్పారు? ఒకవేళ అలా చెప్తే క్రీస్తు న్యాయపీఠం ఉందని చెప్తున్నట్ట, లేనట్టు చెప్తున్నట్టే. క్రీస్తు న్యాయపీఠం లేదని, మృతులకు పునరుద్ధానము లేదని చెప్పేడు వారు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. కానీ ఇది ఆ టీచింగ్ కాదు. కొరింథీ మొదటి పత్రిక 15:12 పునరుద్ధానం లేదని చెప్తున్న వారి వల్ల కొంతమంది ఏమనుకున్నారంటే, పునరుద్ధానం అయిపోయింది, రేపు ఎలాగో చచ్చిపోదాము కనుక తిందాము త్రాగుదాము, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుని. అక్కడే అన్నాడు, దేవుని జ్ఞానం కొందరికి లేదు, నీతి ప్రవర్తన గలవారై పాపము చేయకండి అన్నాడు. విశ్వాసిని పాపం ఎందుకు చేయొద్దు అన్నాడు? నువ్వు పాపం చేస్తే పరిశుద్ధంగా జీవిస్తున్నట్లా కాదు. పరిశుద్ధంగా జీవించకపోతే ప్రభు నిన్ను వాడుకుంటాడా? వాడుకోడు. ప్రభు నిన్ను వాడుకోకపోతే నీ ద్వారా ఏదైనా కార్యాలు జరిగిస్తాడా? జరిగించడు. ఒక రోజు నువ్వు పరిశుద్ధుడు కాబట్టి ఎక్కడ నిలబడతావు? క్రీస్తు న్యాయపీఠం మీదట. ఆ రోజు నువ్వు పరిశుద్ధంగా జీవించలేదు కాబట్టి, ప్రభు నేను వాడుకోలేదు కాబట్టి, అదైనా నువ్వు సిగ్గుపరచబట్టమే కాదు, నువ్వు పొందుకునే బహుమానం ఏమీ లేనప్పుడు నువ్వు చాలా నష్టపోతావు. ఎంత నష్టపోతావు అంటే, ఆ తర్వాత ప్రభు తన యొక్క రాజ్యంలో మనల్ని నియమించినప్పుడు ఎవరైతే
ఎక్కువ సత్క్రియలు జరిగించారో వారికి ఇచ్చిన కిరీటాన్ని బట్టి వారికి అప్పగించే పట్టణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అసలు ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ చాలామంది కూర్చున్న వాళ్ళు కూడా రాజకీయాలు బాగా ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తారు? సీట్ ఎవరికి ఇస్తారు. సీట్ ఇచ్చారనుకోండి, ఆయన గెలిచాడు అనుకోండి, మహా అయితే ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు? 5 సంవత్సరాలు. బబులోను ప్రభుత్వం ఎంతకాలం ఉంది? మాదీయ పారసీకుల ప్రభుత్వం ఎంతకాలం ఉంది? గ్రీకు ప్రభుత్వం ఎంతకాలం ఉంది? రోమా ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? కానీ పరిశుద్ధులు నిత్య ప్రభుత్వంలో ఉండబోతున్నారు. నిత్య ప్రభుత్వానికి చెందిన రాజుగా నీవు ఉన్నప్పుడు ఇక్కడ ఎవరో చెప్పిన మాటలు వినేసి పరిశుద్ధత విషయంలో పడిపోయినట్లయితే, ప్రభు నేను వాడుకోకపోతే రేపొద్దు ఆ నిత్య ప్రభుత్వం నీ సీట్ ఎక్కడ ఉంటుంది? ఆలోచన చేసుకోండి. అందుకనే క్రైస్తవ నిరీక్షణ చాలా గొప్పది. ఇందులో 3 రకాల నిరీక్షణలు ఉన్నాయి. ఒకటి, యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని నమ్మి చనిపోయిన నా వాళ్ళనందరినీ నేను చూస్తానని నిరీక్షణ, అది తెస్సలోనిక మొదటి పత్రిక 4:13. 2, ప్రభువు వచ్చినప్పుడు రాబోయే శ్రమల కాలం నుండి, ఉగ్రత దినం నుండి నన్ను తప్పిస్తాడనే నిరీక్షణ, ఇది తెస్సలోనిక మొదటి పత్రిక 1:10. 3, ప్రభువు వచ్చినప్పుడు నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుపరచబడను అనే నిరీక్షణ, ఇది పేతురు రాసిన మొదటి పత్రిక 1:13. నిరీక్షణ లేకపోతే గురే లేదు. గురే లేనివాడు ఎలా జీవిస్తాడు? ఏమండి? గాలికై ప్రయాసపడినట్లు, గురి చూడని వాని వలె నేను పరిగెత్తువాడను కాను అన్నాడు. మోషే గురించి ఏమన్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందుట మేలని. ఇప్పుడు పాపభోగం అనుభవించాడని కూడా దేవుడు వాడుకుంటాడా? వాడుకోకపోతే ఆయన ప్రజలతో శ్రమ అనే అనుభవం వస్తుందా? ఫిలిప్పి 3:11 కూడా చెప్పాడు. రాదు. రానప్పుడు ఆ వ్యక్తికి బహుమానం అని దృష్టి ఉందా? అక్కడ రాశాడు హెబ్రీ పత్రిక 11లో, మీరు చదవండి, చాలా మంచి రెఫరెన్స్ అది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వచనం 26లో అన్నాడు, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ఈ రాత్రి నేను వెళ్ళిపోయే ముందు మీ అందరితో ఒక మాట చెప్తాను, బహుమానం మీద దృష్టి పెట్టుకో. ఇంకేది వద్దు, నీ ముందు బహుమానం మీద దృష్టి పెట్టుకో. మేబీ అందరం కలిసి వెళ్తామని నేను అయితే నమ్ముతున్నాను ప్రభు దగ్గరికి. మేబీ మనం అందరం కలిసే వెళ్తాం. ఒకవేళ ఇన్ కేసు నీకు ముందు కాలింగ్ వస్తే ఆ రోజులోగానే నువ్వు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. ముందు నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. దేవుని బిడ్డవైన తర్వాత దేవుని ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మ నీకు ఇచ్చాక ఆత్మ ద్వారా నిన్ను వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. దేవుని బిడ్డ అవ్వటాన్ని నువ్వేం చేయొద్దు, అవి స్వనీతి క్రియలు. దేవుని బిడ్డ అయిన తర్వాత దేవుని ఆత్మ ద్వారా చేసేవి సత్క్రియలు. స్వనీతి క్రియలు మురికి బట్టలు, సత్క్రియలు సన్నపు నారబట్టలు. కాబట్టి బహుమానం మీద దృష్టి పెట్టుకోండి. బహుమానం మీద మీరు కానీ దృష్టి పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఈ రాత్రి పరిశుద్ధతను ఫలించడం గురించి కాసేపు ఆలోచిస్తారు. ఆలోచిస్తే పరిశుద్ధతను ఫలించడానికి ఏకైక మార్గం ఏంటంటే పేతురు గారు చెప్పారు, అది కూడా చదివి మనము ముగిద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఒక 10 minutes టైం మీది కాదనుకొని నాకు ఇచ్చేయండి. మీరు ఈ వర్తమానంలో ఈ ముగింపు మాటలు కూడా వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10. ఏం ప్రేమించాలి? అంతే. పరిశుద్ధతను ఫలించాలంటే, దేవుడు వాడుకోవాలంటే నువ్వు ప్రేమించాల్సిందేన్ని? జీవాన్ని ప్రేమించు. నాకు వాగ్దానాలు కావాలా, ఆ వాగ్దానాల వల్ల నేను జీవించాలా. నాకు దేవోక్తి కావాలా, దేవోక్తి వల్ల నేను జీవించాలా. నేను జీవిస్తుంటుండగా ఈ శరీరాన్ని అనుసరించడం వలన వచ్చే లోకమందున్న భ్రష్టత్వమును నేను తప్పించుకోవాలా. దైవ స్వభావమందు నేను పాలివాడిని కావాలని నువ్వు తీర్మానం చేసుకో. రాత్రి తీర్మానం చేసుకుంటే నువ్వు జీవాన్ని ప్రేమించినట్లయితే ఇక ముందుకు నీకుండే అన్నీ మంచి దినాలే అన్నాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఒక మాట చెప్తాను, మనల్ని రక్షించాడు. మరలా ఆయన వచ్చినప్పుడు మనము ఎంత స్వాస్థ్యం పొందామో దానికి బహుమానం ఇవ్వటానికి ఆయన జీతంతో రాబోతున్నాడు కదా. ఒకసారి ఇంజరంలో నేను వాక్యం చెప్పినప్పుడు ఆ రోజు చాలా అలసటగా ఉన్నాను అనమాట. నా శరీరంలో కూడా చాలా అనారోగ్యం ఉంది. ఆ రోజు నేను చెప్పిన వాక్యము చాలాసార్లు నాకు అనేక ప్రసంగాలు ఇచ్చిందనమాట. ఆ వర్తమానం ఏంటంటే, మొదట మనలో జరిగిన రక్షణ ఏంటంటే ఆయన పరలోకమందు మనకు స్థలమును సిద్ధపరిచాడు. రెండవది ఏంటంటే ఆయన మనకొక స్వాస్థ్యమును సిద్ధపరిచాడు. మూడోది ఏంటంటే ఆయన మనకు జీతమును సిద్ధపరిచాడు. ఒకటి, స్థలం సిద్ధపరిచాడు, ఎందుకంటే స్వాస్థ్యం పొందటానికి. స్వాస్థ్యం ఇస్తున్నాడు, పొందుకుంటే ఆయన జీతం ఇవ్వబోతున్నాడు. జస్ట్ ఆ గురి మీద టార్గెట్ పెడితే ఇప్పుడు ఎవరు స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం ఖచ్చితంగా చేయరు. హెబ్రీ 2:3. ఎందుకంటే వాళ్ళకి ఏముంటుంది అన్నాడు?
క్రీస్తు న్యాయపీఠం ఉందనే నమ్మకం ఉన్న వాళ్ళందరికీ ఏముందన్నాడు? ప్రభు విషయమైన భయం. హెబ్రీ 4:1 చెప్పింది అదే భయం. ఇది నరకానికి పంపించేస్తాడేమో అన్న భయం కాదు. పిల్లల్ని నరకానికి ఎందుకు పంపిస్తాడండి? క్రీస్తు యేసునందు ఉన్నవారికి రోమా 8:1 ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదనే అనుభవం మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆ అనుభవం ద్వారా రేపొద్దున మనం క్రీస్తు న్యాయపీఠం మీదట సిగ్గుపడకుండా ఉండటానికి. ఒక మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గురి మీద మీకు దృష్టి లేదు, మీరు బిడ్డలే, మీరు కుమారులే, మీకు గురి మీద లక్ష్యం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రస్తుత జీవాన్ని ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రేమించరు. పేతురు 1 3:10 ప్రకారం నిర్లక్ష్యం చేస్తారు. హెబ్రీ 2:3 ప్రకారం. ఎలాగైతే ఇప్పుడు వాక్యం మీరు శ్రద్ధగా వినట్లేదో కొంతమంది, అలాగే మీరు చాలా నిర్లక్ష్యంగా ఉంటారనమాట. అయితే మీరు పిల్లలు కాబట్టి మీకు వాగ్దానం చేయబడిన జీవాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు కాబట్టి మీ బిడ్డలు తప్పు చేస్తే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు ధనుష్ ఉన్నాడండి, వాళ్ళ డాడీ డాక్టర్ అవ్వాలని అనుకున్నాడు అనమాట. వీడు స్కూల్కి వెళ్ళట్లేదు అనుకోండి, పోన్లే బిడ్డ ఇంట్లో ఉండు డాక్టర్ అయిపోతావు అంటాడా? స్టెథోస్కోప్ పోని నువ్వు డాక్టర్లాగా ఉండరా, నువ్వు డాక్టర్ అయిపోతావు అంటాడు? అండవు. ఏం చేస్తాడు? బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి కాబట్టి 4 తగిలిచ్చి ఎక్కడ తీసుకెళ్తాడు? స్కూల్కి తీసుకెళ్తాడు. ధనుష్ ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడు కూడా వీడితో పాటు స్కూల్ మానేస్తున్నాడు అనమాట. వాడిని కూడా పిలవరా, వాడికి కూడా 4 తగిలిస్తానికి ఆనంద్ గారికి అవకాశం ఉందా? అర్హత ఉందా? లేదు. అంటే శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా మనము లోబడవలను కదా అని హెబ్రీ 12లో రాశాడు. అంటే అర్థమైందంటే, నువ్వు ఎప్పుడైతే జీవాన్ని నిర్లక్ష్యం స్టార్ట్ చేసావో ఆ రోజు నుంచే నీ జీవితంలోనికి నీకు తెలియకుండా శ్రమలు స్టార్ట్ అవుతాయి. కొంతమంది స్వాస్థ్యం నిర్లక్ష్యం చేయడం ద్వారా వచ్చే శ్రమలు ఏమని చెప్పుకుంటున్నారు? నేను క్రైస్తవుడు అయినందుకు నేను శ్రమ పడుతున్నానని. దయచేసి వినండి, జీవాన్ని ప్రేమించి స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండటం ద్వారా పడే శ్రమ క్రైస్తవుడు అయినందుకు పడే శ్రమ. స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల సాతాను ద్వారా వచ్చే శ్రమలు క్రైస్తవుడు అయినందుకు వచ్చే శ్రమలు కాదు, స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి వచ్చిన శ్రమలు. ఇప్పుడు మీరే వచ్చారు, ఏమండి మొత్తం అన్ని శ్రమలేనండి, ఇంట్లో ఎటు చూసినా గలిబీలే అండి, ఎప్పుడు చూసినా గొడవలే కలహాలే, నెమ్మది లేదండి అని అంటే, అమ్మా నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా అందుకే వస్తున్నాయని అబద్ధాలు ఆడతారు ఎందుకు? ఉన్నమాట చెప్పండి. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడివి, నీకేముంది? కుమారుడు కాబట్టి స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దు నువ్వేం పోగొట్టుకుంటావు? అసలైంది ఏది? ఫైనల్ టార్గెట్ అదే. అది పోగొట్టుకుంటున్నావని నీ మేలు కొరకు ఆయన నిన్ను శిక్ష చేస్తున్నాడు. శిక్ష చేస్తున్నాడు అంటే అర్థమైందంటే, ఎప్పుడైతే మనం ఆయన జీవాన్ని నిర్లక్ష్యం చేస్తామో తెలియకుండానే మనము చింతల్లోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆయన బలమైన హస్తం మన మీద ఉందండి, ఆయన దైవశక్తి మనకు సప్లై చేస్తుంది. చింతలు వస్తాయా? రావు. ఆయన జీవానికి వేరుగా జీవిస్తున్నప్పుడు, ఆయన శక్తి ద్వారా మనం పోషించబడినప్పుడు మన చేతులు ఎంతెంత ఉంటాయి? మీ చేతులు చూపించండి అందరి. ఇది బలమైన హస్తాలేని ఇవన్నీ? ఈ బలమైన హస్తాలా? కాదు. అందుకని అన్నాడు, ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులే ఉండుడి. పేతురు గారు చెప్పాడు 5వ అధ్యాయం. నెక్స్ట్ ఏమన్నాడు? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. తర్వాత నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వెదకుచు గర్జించు సింహం వలె ఉన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి. ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి? సాతానుగాడు వచ్చాడు కాబట్టి. సాతానుగాడు ఎందుకు వచ్చాడు? మనకు చింతలు కలిగాయి కాబట్టి. చింతలు ఎందుకు కలిగాయి? మనం ఆయన బలమైన హస్తము ద్వారా పోషించబడట్లేదు, మనకు చింతలు వచ్చేసాయి. బలమైన హస్తం మనం ఎందుకు నిర్లక్ష్యం చేశాం? స్వాస్థ్యాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేశామంటే దానికి వచ్చే బహుమానం మీద మనకు దృష్టి లేదు. అందుకనే దేవుని సేవకులు నేను ఒక మంచి మాట చెప్తాను. మీరు నిజంగా ఎవరైనా జీవాన్ని మీరు ప్రకటిస్తున్న వారు నిర్లక్ష్యం చేసినా, అయ్యో వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారని మీరు ఏడవక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలకు శ్రమలు వచ్చేస్తాయి. శ్రమలు వచ్చినాయంటే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు శిక్ష చేస్తున్నాడు. శిక్ష చేయబడే సమయంలో వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరేం చెప్పాలంటే, నువ్వు జీవాన్ని నిర్లక్ష్యం చేసావు కాబట్టి శ్రమలు వచ్చాయి, నువ్వు జీవాన్ని ప్రేమించు, ఆటోమేటిక్ ఈ శ్రమలన్నీ మళ్ళీ ఏమవుతాయి? మళ్ళీ జీవితంలో పోతాయని చెప్పాలి. అలా అనకుండా ధనుష్ వాళ్ళ డాడీ కొట్టిన తర్వాత వాళ్ళ నాన్నమ్మ ఎత్తుకొని, మీ నాన్న అంతేరా చెడ్డోడరా, మీ నాన్న నీకంటే అల్లరి చేశాడురా చిన్నప్పుడు, మీకంటే నీ నాన్న ఎక్కువ అల్లరి చేశాడు కాబట్టి నేను కొట్టినట్టు ధనుష్ ఏమవుతాడు? శిక్షకు లోబడతాడా? ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బెత్తం తీస్తా అంటాడు, నానమ్మ నీ గొడవ మొత్తం నాకు చెప్పింది అంటాడు. అలాగే ఈరోజు దేవుడు కొంతమందిని శిక్ష చేస్తున్నాడు, కానీ అది అర్థం కాని సేవకులు ఏమంటున్నారు? నువ్వు క్రైస్తవుడు అయ్యావు కాబట్టి శ్రమలు వచ్చాయని చెప్పేస్తున్నారు. జీవాన్ని ప్రేమించేవాడు జీవిస్తున్నాడు కాబట్టి జీవమునుకున్న శక్తిని బట్టి
అతని జీవితంలో అతడు ప్రయాసపడుతున్నాడు. కొన్నిసార్లు వాక్యం విషయంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, అతడు కొన్ని క్రైస్తవుడు అయినందుకు శ్రమలను అనుభవిస్తున్నాడు. ఆ శ్రమలు వేరు. పేతురు రాసిన పత్రికలు ఈ 2 శ్రమలు చెప్పాడు. లాస్ట్ ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాషలను అనుసరించడు. శరీరమందు శ్రమ పడేవాడు ఏమనుసరించడు? రైట్. నేను మొన్న జూమ్లో ఒక క్వశ్చన్ అడిగాను, తణుకులో ఒక క్వశ్చన్ అడిగాను. భలే చెప్పారండి ఆన్సర్. ఆ క్వశ్చన్ ఏంటంటే, కాన్ఫరెన్స్లో అడిగిన క్వశ్చను, అప్పులు బాధలు కష్టాలు, ఇంట్లో అన్ని గలిబిలి, నెమ్మది లేదు, అలాంటి వారు పాపం చేస్తారా అని అడిగాను. అంటే ఇక్కడ ఉన్న రిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో కలుగుతున్న శ్రమలే అయితే 4:1 మనం ఈ శ్రమలు ఉన్నాయి కాబట్టి దేన్ని అనుసరించకూడదు? మన జాషలను అనుసరించకూడదు. సో నేను ఇదే చెప్తున్నా, మీ ఇంట్లో అసలు ఏం నెమ్మది లేదు, అన్ని గలిబిలే, మనుషులు వాడుకొని సాతాను కూడా మన ఇంట్లో చాలా కలవరాన్ని సృష్టించేశాడు అనమాట. ఈ కలవరము ఎంత ఉండగా ఏ వ్యక్తి అయినా వెళ్ళి అపవిత్రత కార్యం జరిగిస్తాడా? మీరందరూ రోబోల్లాగా, నేను ఒక్కడే మనిషిలాగా, అయ్యేం మా తెలియదండి అన్నట్టు భలే కూర్చున్నారండి. బట్టల షాపులో బొమ్మలు ఉంటాయి చూసారా? వాటి దగ్గరికి వెళ్ళి ఈ షర్ట్ నీకు బాగుంది అంటారా? చెప్పండి అంటారా? అసలు ఈ ఎక్స్పీరియన్స్ మాకు తెలియదండి, మీకు చెప్పమంటారా? ఎంత కుటుంబం నలిగిపోయి పిల్లలు బాధపడుతున్నా, రోగంతో ఉన్నా కూడా అప్పుడు కూడా కామాతురతతో తప్పులు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్పిన శ్రమలు ఆ శ్రమలు కాదు. శరీరమందు శ్రమ పడటం అంటే ఏంటంటే, జీవాన్ని ప్రేమిస్తున్న వ్యక్తి, స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేయని వ్యక్తి జీవించడంలో భాగంగా దేవుడు అతను వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు వాడుకున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే, ఒక పర్టికులర్ ప్లేస్లో నిలబెడతాడు, రైట్ ప్లేస్లో నిలబెడతాడు. రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు అతడు రాంగ్ అడ్రస్లో ఉండడు. రాంగ్ అడ్రస్లో ఉండకపోతే అతడు చేయవలసిన దుష్క్రియ చేయకుండా తప్పించబడతాడు. సో అలా ఈ శ్రమ చెప్పాడు. వాస్తవంగా మనం ఏమనుకున్నామంటే, ప్రభు నాకు శ్రమలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాయన, ఎందుకు నేనేం తప్పు చేయనండి. నీ లైఫ్లో నిజంగా శ్రమలు లేవు, ఈరోజు ఉన్నాయి. తప్పు చేయడం మానుతున్నావా? నువ్వు మానట్లే. కాబట్టి పేతురు ఈ 2 శ్రమల గురించి రాశాడు. మీ జీవితంలో ఏ శ్రమలు వస్తే బాగుంటుంది? జీవిస్తుంటుండగా ప్రభు మిమ్మల్ని వాడుకుంటుంటే శ్రమ పడేది మీకు వస్తే బాగుండును. అలా కాకుండా జీవాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల, సాతానుగాడు మిమ్మల్ని చెరపట్టి వాడుకోవటం వల్ల వచ్చే శ్రమలు మీకు రాకుండును గాక. ఆ మాట ఎవరు చెప్పారో చదివి ప్రార్థన చేద్దాం. మరి ఈ రెఫరెన్స్ చెప్పలేదనుకోండి, శ్రమలు రాకూడదని ప్రార్థన చేయమని అసలు బైబిల్లోనే లేదు. పెద్ద పెద్ద దైవ సేవకులు ఏం చెప్పారు? దేవా నాకు శ్రమలను దయచేయి నాయనా అని ప్రార్థన చేయమని చెప్పేశారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు గుర్తొచ్చేతారు మనకి. అందుకనే లేఖనం ఏమి చెప్తుంది? వాట్ డస్ ద స్క్రిప్చర్ సేస్? లేఖనం ఏం చెప్తుంది? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:28 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం. అయినను అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా ఉండాలి అని నేను, అది పౌలు కోరిక ఏంటి? శ్రమ పడుము, సువార్తికుని పని చేయమన్నాడు. ఆ శ్రమ ఏది? తిమోతికి చెప్పిన శ్రమ. ప్రభువు ఆడుకుంటే పడే శ్రమ, ప్రభువు ఆడుకుంటే పడే పోరాటం, ప్రభువు ఆడుకుంటే పడే ప్రయాస. ఇక్కడ చెప్పిన శ్రమ ఏంటి? పెళ్లి చేసుకోకముందు ఎంతమందిని పోషించాం? ఏమో, మేబీ ఇక్కడ చాలామంది పోషించి ఉండకపోవచ్చు. పెళ్ళైన తర్వాత ఏమి పెరుగుతాయి? బాధ్యతలు పెరుగుతాయి. లెక్కలన్నీ వేసేస్తూ ఉంటారనమాట. మండే ఎంత ఖర్చు పెట్టారు, ట్యూస్డే ఇన్ని టైం టేబుల్ గీసిన అన్ టైం టేబుల్ రాంగ్ అయిపోతాయి. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు. అప్పుడు హెబ్రీ 13:4 వివాహం అన్ని విషయంలో మీ పెళ్లికోట మీద దాని తర్వాత రిఫరెన్స్ కూడా రాయండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండు, నేను నిన్ను విడవను, ఎన్నడూ ఎడబోయిన ఇవన్నీ రాయి మనం. కానీ వాస్తవంగా వివాహం అయిన తర్వాత భారాలు పెరగటం వల్ల చింతలు స్టార్ట్ అయిపోతాయి. చింతలు స్టార్ట్ అయితే ఏదేని వనాన్ని దర్శించిన సర్పము వస్తాడు. వాడు వచ్చాడంటే తర్వాత స్టార్ట్ అయ్యి ఏంటి? శ్రమలే. ఈ శ్రమలు అనుభవించే వాళ్ళు 35వ వచనంలో చెప్పాడు, అసలు వాళ్ళు ప్రభు సన్నిధాన వర్తనులే ఉండలేరు. పెళ్ళి అవ్వకముందు తెగ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు పెళ్ళి అయ్యాక రారు కొంతమంది. ఎందుకు అనుకున్నారు? అన్నా పెళ్ళి కాకముందు నేను ఒక్కడనే, మా అమ్మ నాన్నలు పోషించారు. పెళ్ళి అయిన తర్వాత మరి పోషించాలి కదా, మీరేమో 24-25 మీటింగ్ లేదు. ఇప్పుడు రాత్రులు పెట్టుకోవచ్చు కదా. ఉదయం పెట్టేశారు. నేను ఉదయం పెట్టి ఆడికి వచ్చాను, ఆయనకు ఎన్ని పనులు పోయినాయి? ఇప్పుడు 4 పూటలు పోయినాయి. 4 పూటలు పోతే ఎన్ని డబ్బులు పోయినాయి? ఇవన్నీ లెక్కలేసేస్తాడు. వాస్తవంగా ఆయన ఇక్కడికి వచ్చుంటే 128వ కీర్తనల ప్రకారం ప్రభు అతన్ని ఆశీర్వచనంతో దర్శించి నిశ్చయముగా నీ చేతులు కష్టార్జిత నీవు అనుభవించు అనే వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, అద్భుతం అయిపోయేది కదా. ఆ వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసి
భోజనాన్ని బట్టి ప్రవర్తించాడు. ఇప్పుడు ఆయన తెచ్చిన దాన్ని ఎందులో వేస్తున్నాడు? చినిగిపోయిన సంచి. వాస్తవంగా కొంతమంది భార్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, పిల్లల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ఈ చింతలు పెరిగిపోవటం, ఈ శ్రమలు రావటం, ప్రభు సన్నిధిలోనేమో గడపలేకపోతున్నారు. కొంతమంది అంటారు అసలు ప్రార్థనే రావట్లేదన్న ఈ శ్రమల వల్ల అంటారు. అది ప్రభు మీకు దూరం చేయను గాక. ఆమేన్. నెక్స్ట్ మీటింగ్స్ ఎక్కడ జరుగుతాయి? నెక్స్ట్ ఇయర్ యేసు ప్రభు వస్తే ఎన్ని డేట్లు? 24, 25 ఏమండి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎన్ని రోజులు సభలో? ఒకరోజే. తెల్ల రాసేవాళ్ళు రెడ్ పెన్ను, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, పెన్సిల్, స్కేల్. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్. రేపొద్దు రిజల్ట్స్ రావడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అక్కడ ఉంటుంది. ఎంతసేపులో రిజల్ట్స్ వచ్చేస్తాయి. మీరు రావాలి, స్కాన్ కొడతాడు అనమాట. స్కాన్ ఎట్లాగ రాగానే 0 అంటే నువ్వు అని నీది వచ్చేసింది అని అంటాం. అది నీదే, అది నీదే. ముందు వెళ్ళిపోయిన వాడిని వెనక్కి లాగకూడదు, అది అయిపోయింది ఆల్రెడీ. ఆ మిషన్స్లో మాల్ ఫంక్షనింగ్ ఉండదు. అంటే ఆ ఫంక్షన్స్ ఎక్కడా కూడా నెగిటివ్ రిపోర్ట్లు ఖచ్చితంగా ఎవరి రిజల్ట్ వాళ్ళకి ఖచ్చితంగా వచ్చింది. కాబట్టి ప్రేమతో తెలియచేస్తున్నాను, నేను చెప్పింది మీరు చాలామంది నవ్వుకున్నారు, కానీ మీ జీవితం నవ్వులు పాలు కాకుండాను గాక అని ప్రార్థించి ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రభు తలంపులు మన కొరకై దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ తల వంచండి. చాలామంది చాలా శ్రద్ధగా దేవుని వాక్యం ఉన్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఒక్క మాట దయచేసి అటు ఇటు చూడొద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. కళ్ళు మూసుకొని ఈ ఆఖరి క్షణం ప్రభు మీ జీవితాలు ఇచ్చిన ఈ విలువైన సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అసలు నువ్వు పరిశుద్ధుడివైనా ఫస్ట్ అది చెక్ చేసుకో. నువ్వు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచావా? నువ్వు ఆయన రక్తం చేత కడగబడ్డావా? నీ హృదయములో పవిత్రత జరిగిందా? నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావా? మొదటిగా ఈ విషయాన్ని నువ్వు పరీక్ష చేసుకో. ఒకవేళ లేదన్నా నేను ఇంతవరకు రక్షణ పొందలేదు, నాకు పాపక్షమాపణ అనుభవం లేదు అని ఎవరైనా ఇక్కడ ఉంటే, ఒకవేళ అందరిలో నేను తెలియబడతాం నాకు ఇష్టం లేదనుకుంటే చెయ్యి కూడా ఎత్తక్కర్లొద్దు. మీరున్న చోట నేను చెప్తాను ఈ ప్రార్థన, మీరందరూ నాతో కలిపి. ఎవరైతే ఇంకా రక్షణ అనుభవం లేదో వారు మాత్రమే. రక్షణ అనుభవం ఉన్నవారు దేవునికి స్తోత్రం. రక్షణ అనుభవం లేనివారు దయచేసి ఈ మీటింగులో మేబీ ప్రభు నీకు ఇచ్చిన ఒక మంచి అవకాశం. ఈరోజు నువ్వు యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా నువ్వు ఇక్కడికి రాలేదు, ప్రభు నిన్ను ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చాడు. ప్రభువా, నువ్వు నా కొరకు సిలువలో మరణించావని నేను నమ్ముతున్నాను. నా పాపముల కొరకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసావని నేను నమ్ముతున్నాను. నా పాపానికి పరిహారం నువ్వు చెల్లించావని నేను నమ్ముతున్నాను. నీ యందు నాకు పాపక్షమాపణ ఉందని నేను నమ్ముతున్నానయ్యా. నా పాపములు క్షమించు ప్రభువా, నన్ను నీతిమంతునిగా తీర్చు, నన్ను పరిశుద్ధపరచు, నీ ఆత్మతో నన్ను ముద్రించు, నీ కుమారునిగా నన్ను చేసుకో అని ఒక మాట ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంతవరకు మీరు కుమారులు కాకపోతే ఈ రాత్రి ఆయన కుమారులయ్యే గొప్ప కృప దేవుడు మీకు ఇస్తాడు ఈ రాత్రి. ఒకవేళ యవనస్తులు ఎవరైనా, పెద్దవారు ఎవరైనా, చిన్నవారు ఎవరైనా, ఎవరు కూడా నేను ఇంకా చిన్నోడే కదా అనుకోద్దు. రక్షణ అనుభవం లేకపోతే మనం ఈ లోకాన్ని పాపములో ఉండే విడిచిపెడతాం. ఎప్పుడు విడిచిపెడతాం మనకు తెలియదు. ఒకవేళ ఈ రాత్రి ఈ ప్రార్థన మీరు ఎవరైనా చేసుంటే మొట్టమొదటిసారి ప్రభు నీతో చెప్తున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, నీ హృదయమును నా ఆత్మతో నేను ముద్రిస్తున్నాను అని ప్రభు నీతో చెప్తున్నాడు. నీవు నా కుమారుడవు అని ప్రభు నేను పిలుస్తున్నాడు. అటువంటి వారు ఇక్కడ ఉంటే ప్రభుని స్తుతులు చెల్లించండి. ప్రభు మిమ్మల్ని తన కుమారులుగా చేసుకున్నాడు, తన కుమార్తెగా నేను చేసుకున్నాడు. రెండవదిగా నువ్వు కుమారుడివే, నువ్వు కుమార్తెవే. ప్రభువుని నమ్మి చాలా కాలమైంది. అయితే నువ్వు దేవుని చేత వాడబడుతున్నావా? దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఈ రాత్రి బహుతేటగా ప్రభు నీతో మాట్లాడున్నాడు. ఒకరోజు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఆ దినాన్న ఒకవేళ నీ ద్వారా ఎటువంటి సత్క్రియ జరగకపోతే నువ్వు ఆ దినాన్ని సిగ్గుపరచబడతావు. ఆ సిగ్గు నాకు కలగకూడదు ప్రభు అనుకునే వాళ్ళందరూ నేను పరిశుద్ధతను ఫలించుదునుగాక అని ప్రార్థన చేసుకోండి. ప్రభు నన్ను నీ పాత్రగా వాడుకొని ఆయన అని ప్రార్థన చేయండి. ఘనత నిమిత్తమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు. ప్రభు మిమ్మల్ని విశేషంగా మీరున్న గ్రామంలో, మీరున్న ప్రాంతంలో, మీరున్న ప్రజల మధ్య సరిహద్దులు విశాలపరిచి ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. పరమ తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాము. ఎంతో ఖర్చుపడి ఒక నిరీక్షణ కలిగి నీ మాట నమ్మి మేము వలవేతుము అని చెప్పినట్టుగా ఈ సంఘము వల వేశారు. ఈ వలలో అనేక చేపలు పడ్డాయని నేనైతే నమ్ముతున్నాను. ఈ కార్యము వ్యర్థము కాదు, ఈ ప్రవేశము వ్యర్థం కాదు, ఈ ప్రయాస వ్యర్థం కాదు అని ప్రభా నేను హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఈ వాక్యం విని ఎంతమంది పరిశుద్ధులయ్యారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యం విన్న వారిలో ఎంతమంది పరిశుద్ధంగా జీవించడానికి నాయన ఒక తీర్మానం చేసుకున్నారు, వారి తీర్మానం యేసు ప్రభు నామంలో భద్రపరచబడును గాక అని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.
అలాగే ప్రేమతో ఆహ్వానించి ఈ పరిచర్లో పాలుపంపులు పొందడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు ఆనందన్నకు, వారి కుటుంబానికి, సంఘానికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు నన్ను ప్రేమించి నాకు భార్యను అనుగ్రహించాడు. మాకు ఒక కుమార్తె ఉంది. అలాగే ఇప్పుడు నా భార్య 9వ నెల గర్భిణీగా ఉంది. రేపు ఎల్లుండి హైదరాబాద్లో పరిచర్ కొరకు వెళ్తున్నాం. ప్రభు సహాయం చేస్తే నెక్స్ట్ వీక్లో మరి ఆపరేషన్ ప్లాన్ చేయమని చెప్పారు. కాబట్టి మీరు అందరూ కూడా నా కొరకు, నా భార్య కొరకు, దేవుడు మాకు ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకు, అలాగే ఇచ్చిన పరిచర్ల కొరకు మీకు అందరికీ చాలామందికి తెలుసు, ప్రార్థన చేయమని కోరుతూ ఈ సంగతులు ముగిస్తున్నా. మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను.